అరే సంపుతారా రే సంపుతారా సంపుతారా షార్క్ సంపుతారు రే అవును సింహం వస్తుంది అయిపోయి సచ్చినట్టే సావే సావే ఇక మీకు అదే సావు చెప్పాను కదా రా సావా నేను అయిపోయా తప్పించుకోలేదు అమ్మ భలే పని కుట్టారా దిక్కేసారు మరి చాలా ఎపిసోడ్ వేసాయి ఏంటి మెసేజ్ మెసేజ్ వచ్చినట్టుంది ఏంటి మెసేజ్ అంటే కంబో టికెట్ బుక్ ఓపెనా అరే కంబో టికెట్ బుక్ ఓపెన్ రా అయితే బుక్ చేసుకున్నాం టికెట్ బుక్ చేసుకున్నాం 10 o'clock ఉంది 8 o'clock ఉందా అరే మార్నింగ్ షో ఎస్ మార్నింగ్ షో ఉంది బుక్ చేసుకుంటా 8 o'clock 8 o'clock విష్ణు థియేటర్ ఉందా ఓకే బుక్ చేసుకున్నాను అమ్మా సీట్ దొరికింది అమ్మాయ 8 o'clock టికెట్ దొరికింది సీటు అమ్మాయ పోవచ్చు రేపు మార్నింగ్ 8 o'clock షో 4 AM అన్నారు 4 AM లేదనుకుంటా వచ్చి దగ్గర 4 AM అన్నారు 4 AM లేదు 8 AM అనుకో స్టార్టింగ్ సో 8 AM టికెట్ బుక్ అయినాయి సో ఇంకా రేపు రేపు వీడియో తీయాలి మళ్ళీ రేపు పొద్దున్న 5కి లేయాలి సరే రేపు పొద్దున్న వీడియో వేద్దాం ఇప్పుడు మనం ఈ బిజికా షార్క్ చూసి తినేసి పనుకున్నాం సో అలానే పెట్టుకోవాలి మర్చిపోయినా అలా పెట్టుకోవాలి సర్లే వీడియోస్ పెట్టి చాలా చేయండి ఎన్ని రోజు పెట్టి ఒక 2 weeks అయిందా కరెక్టే 2 weeks అయింది పెట్టి సర్లే ఈ సినిమాతో పెట్టి తర్వాత మళ్ళీ ఇంకో సినిమా పెట్టాలి సో బిగ్ బాస్ వీడియోస్ చేద్దామంటే ఎట్టా కుదరట్లే చేద్దాం సరే కానీ మనం తినేసి పడుకున్నాం అమ్మ పిలుస్తుంది పోయి తిన్నాం తినేసి అలా పెట్టుకోమనుకోవాలి మర్చిపోయినా సరే ఇక పోదాం A few moments later. తినేసాంరా బాబు పని అయిపోయింది మళ్ళీ పొద్దున్న పోవాలి అలా పెట్టుకోలేదో చూడాలి సార్ ఫోను అలారం పెట్టుకోలేదు వచ్చి మర్చిపోయినా అలా పెట్టుకుందాం సో అలారం 5 o'clock వద్దులే 5:30 ఓకే 5:30 మా అమ్మగారికి సీరియల్ వస్తుంది సో 5:30 టైం 9:30 అయింది పడుకోవాలి పొద్దున్న వీడియో తీయాలి 5:30 తీయాలి సరిగ్గా పనుకున్నాం Next day. ఏదా చేద్దాం ఫోన్ ఊరని 5:30 అప్పుడే ఎప్పుడో 5:30 రా అదే ఫోన్ వేసుకోవాలా 8కే ఇంకో 2 గంటలు ఉంది అదే వీడియో తీయాలి సో అలా బంద్ చేద్దాం అలా మనిషిగా వీడియో చేద్దాం సో ఇక లేసి వీడియో చేద్దాం నిద్ర బాగుంది సర్లే లేదా ఇంకా సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐఫోన్ ఇమేజ్ బ్లాగ్స్ సో మీరు ఈ వీడియో చూస్తున్నా అంటే మీకు అర్థమవుతుంది సో మీకు అర్థమవుతుంది నేను సినిమా తమిళ చూసి కంగువా మూవీకి సో ఆఫ్టర్ 2 weeks అనుకుంటా 40 days అయినా అనుకుంటా 2 weeks ఎందుకంటే బిగ్ బాస్ వీడియోస్ చేద్దాం అనుకుంటా గైస్ కానీ నా ఫోన్లో స్టోరేజ్ లేదు చూద్దాం ఒకవేళ నెక్స్ట్ డిసెంబర్ 1st week అట్లా వస్తుంది అయితే బిగ్ బాస్ అయిపోలోపు వస్తుంది ఒక వీడియో వస్తుంది సో సారీ గైస్ అలాగే మనోజ్ బై గేమ్ కూడా వస్తుంది ఆగండి డిసెంబర్లో వస్తుంది సో గైస్ పోస్ట్ అయిపోతుంది నాకు హెవీ వర్క్ ఉంది మా ఇంట్లో సో మనోజ్ బై గేమర్ ఛానల్లో కూడా వస్తుంది మా నెక్స్ట్ డిసెంబర్ 1st week అట్ట సో ప్రైస్ దాంట్లో వస్తుంది వీడియో కష్టం వస్తుంది డిసెంబరు ఓకే అలాగే ఐఫోన్ వీడియోస్ వస్తుంది బిగ్ బాస్ డిసెంబర్లో సో చూసేయండి ఇప్పటికీ ఇక ఇదే వీడియో మనకి సో అమ్మో సినిమా హైప్ బాగా ఉంది గైస్ ఆయన ప్రమోషన్ స్టోరీకి చెప్పేసి శివ గారు అది ట్రైబల్ 90s అదే మన పూర్వకాలం మన మనుషులు జాతి క్లాన్ అవి చెప్పారు కదా షో డైరెక్టర్ గారు సో కార్తీ గారు ఉన్నట్టని
చెప్పి ఏమో బయట రూమర్ జరిగినాయి కార్తీ గారు ఉన్నారని. అంటే ఆయన కూడా విలన్ అన్నారు. సో చూద్దాం, విలన్ అన్నారు, విలన్ అంటున్నారు, బయట రూమర్ ఉంది విలన్ అని. సో అందుకే దానికి ఆయన విలన్ ఎట్టుంటుందో చూడికే పోతాం. ఎందుకంటే ఆయన అన్న సూర్య రోలెక్స్లో విలను, అదే ఖైదీలో విలను, వీటిలో ఇది కంగువాలో తమ్ముడు విలన్. బాగా సూపర్ పెట్టారు. సో చూద్దాం విలన్ కాదో కార్తీ గారు. సో ఇక మనం పోదాం. 5:30 అయింది. ఇంకా తునం ఒక్కడి 6కి. ఇంకా నేను 6:30కి అలా టిఫిన్ తీయాలి. ఉప్మా ఏమన్నా మా అమ్మని. సో ఆ 6:30కి ఉప్మా అయింది. ఇక 7కి పోతా. ఒక 7:30 రూపాయలు అక్కడ థియేటర్ ఉంటా. ఇంకా అక్కడ తీస్తా. ఓకేనా? సో లెట్స్ గో టు థియేటర్. A few moments later. సో గైస్ ఇంకా బయలుదేరుతున్నాం. సో టూర్కి వెళ్దాం. సో బ్యాక్గ్రౌండ్లో మా అమ్మ వాయిస్ ఉంటుంది, సారీ పట్టించుకోకని. సో పోదాం. సో మార్నింగ్ చూడండి 6:30 అయింది కదా. తినేసిన టిఫిన్ ఇప్పుడే బయలుదేరమనింది మా అమ్మ కూడా, ఎందుకంటే లేట్ అయిపోతుందా తొందరగా పోవాలంటే. ఇక చూడండి క్లౌడ్స్ మనీ కూల్ ఉంది, చాలా వైట్గా ఉంది. సో ఇంకా పోదాం. లేట్ అయిపోతుంది. ఇక్కడే 6:30 అయిపోయింది, ఇప్పుడు 7 అయింది. సారీ 6:30 7 అయింది ఇప్పుడు చూసుకునే. సో 7 అయింది, పోతాను ఇప్పుడు 7:30 లోపు పోవాలా. సో ఇక పోదాం, లిఫ్ట్ కోసం వెయిట్ చేద్దాం. సో లిఫ్ట్ వచ్చేసిన ఇక్కడికి, లిఫ్ట్ కోసం వెయిటింగ్. ఇంకా లిఫ్ట్ వచ్చాక చూడండి లిఫ్ట్ కింద ఉంది గైస్, కింద ఉంది చూసిన లిఫ్ట్. జూమ్ చేస్తా చూసిన లిఫ్ట్. సో లిఫ్ట్ రావాలి, లిఫ్ట్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. సో 7:10 అయింది, కిందికి వచ్చేసినాం. ఇంకా పోదాం గైస్. సో తొందరగా పోవాలి. సో మొత్తం ఇప్పుడిప్పుడే అదే సన్ రైజ్ అవుతుంది. సో పోదాం. ఇంకా నేను ఇంకా పోవట్లే, ఆటోలో పోవట్లే, డైరెక్ట్గా బైక్ బుక్ చేసుకున్నా గైస్ మా ఇంటికాడికే. సో ఎందుకంటే అట్టో దూరం పోతే మళ్ళీ టైం పడుతుంది. సో వెయిట్ చేద్దాం. సో ఇక చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో మార్నింగ్. బాబా చెట్లు, పొద్దున హెయిర్ కూడా బాగుంటుంది, అదే స్మెల్ అదే బాగా ఫ్రెష్ ఎయిర్. సో వచ్చేసాడు బైక్ అతను. సో ఇక కూర్చుని పోతున్నాం. సో చూడండి చూసినారా. సో నేను ఒక సాంగ్ పెడతా ఇక్కడ మధ్యలో, మీరు ఏం ఇబ్బంది పడకండి, స్కిప్ చేయండి. ఇంకా పోవాలి, పోతాను, ఇంకా డైరెక్ట్గా పోతాను. ఇంకా సాంగ్ పెడతా చూసేయండి, స్కిప్ చేయకండి. వచ్చేసిన ఇక్కడ ట్రాఫిక్ తెలిసింది కదా, రోడ్ ఆటాలి. ఇక్కడ మామూలుగా మన అక్కడ వీడియో ఇస్తాం మనం అక్కడ నుంచి రోడ్ ఆటేవాళ్ళు, కానీ ఇప్పుడు మన బైక్ వచ్చారు కదా. సో ఇంకా మనకు స్ట్రైట్గా పోవాలి. ఇంకా ట్రాఫిక్ అయిపోయింది. సో ఇంకా పోదాం. చూడండి సో అయిపోయింది, ఇక పోవాలి. మామూలుగా అక్కడ నుంచి వీడియో తీయాలి. సో వచ్చేసిన ఇక దగ్గరికి పెట్రోల్ విశ్వనాథ్ థియేటర్ దగ్గరికి వచ్చేసిన. చూడండి గౌతమ్ చేస్తా చూడండి, విశ్వనాథ్ థియేటర్ లక్కీ భాస్కర్ ఆడుతుంది. ఇప్పుడు ATM ఒక్కటే ఉంది గైస్. షో కృష్ణతో ఒక లక్కీ భాస్కర్ మిగతా అని పోతున్నాం. సో ఎవరు అనుకున్నా కానీ ఎక్కువ మంది ఉన్నారు గైస్. చూడండి వచ్చేసినాక గల్లీకి. సో చూసినారా విశ్వనాథ్ థియేటరు. సో శివపార్వతి కర్తలు అనుకుంటా. సో ఎంతమంది ఉన్నారు గైస్, చూడండి ఎంతమంది వచ్చారు. సో వచ్చేసినాక సో కట్టు పనంగా ఒక దిగేసినాం. ఆయన పోయి డబ్బులు ఇచ్చిన, ఒక 50 రూపాయలు ఇచ్చిన. సో చూడ ఎంతమంది ఉన్నారు విశ్వనాథ్ థియేటర్లో. థియేటర్ దగ్గర కంగో సినిమా వల్లే టాక్ మొత్తం వెళ్ళుంటుందో చూడాలి. సో ఇంకా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నా ఫోను చూపిస్తూ కొంతమంది చూడండి, ఇంకొంటే ఎక్కువ మంది ఉన్నారు. సో పోయేది అదే సెకండ్ క్లాస్ 50. సో పోదాం, వెయిట్ చేద్దాం ఇక్కడే. సో టైం చాలా ఉంది, 7:45 వచ్చిన ఇక్కడ టైము. సో షో టైంకి 8 వరకు. సో వెయిట్ చేద్దాం. సో వచ్చేసే లోపలికి 7:50కి పంపించారు గైస్. సో 5 minutes ఉంటే వచ్చేసి లోపల పంపించారు. సో చూసిన అందరూ వస్తున్నారు. ఇంకా వెయిట్ చేద్దాం. సినిమా థియేటర్ సినిమా ఓపెన్ సినిమా ఆడనికే. సో వెయిట్ చేద్దాం. సో అందరూ వస్తారు, చూడండి ఎంతమంది వస్తున్నారు. ఓకే ఇక వెయిట్ చేద్దాం.
సో సినిమా స్టార్ట్ అయింది గైస్. ఇక చూసేయండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తగ్గించేది ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది. సారీ గైస్, ఓకేనా. అమ్మాయి సినిమా అయిపోయింది. చూసిన లాస్ట్ కార్తీ గారి రోడ్లో ఆయన మీద నెక్స్ట్ పార్ట్ ఉంది. పార్ట్ 2 సినిమా చూసే వరకు అర్థమవుతుంది. సో ఇక పోదాం. చూడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. విశ్వనాథ్ థియేటర్ కదా, చాలా చూడండి ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు. నేను కొంచెం ఎక్కువ మంది ఉండదు. చూడు ట్రాఫిక్ జామ్ చాలా ఉంది ఇక్కడ. సో ఇంకా పోదాం. చూడ ట్రాఫిక్ బాబా. సో చూసిన కార్తీక్ గారు బాబా రోడ్లు పడింది. ఇంకా నెక్స్ట్ పార్ట్ చిన్న రోడ్లు ఇచ్చారు కానీ నెక్స్ట్ పార్ట్కి ఆయనే వెళ్ళాలని చూపించారు. సో ఇంకా చూద్దాం నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు వస్తుందో. వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ పార్ట్. సో విశ్వనాథ్ థియేటర్ చూడండి. ఇంకా మనం పోదాం. ఎటు వచ్చినా అట్టే పోతున్నాం. సో ఇంకా చూడండి, ఇటు వచ్చినా ఇటు అట్టే పోతున్నాం. సో తొందరగా పోవాలి ఇంటికి ఇక. సో ఇక నా ఫోన్ ఎందుకో జారిపోతానికి అంట ఒక్కరికి సారీ గైస్. సో ఇంకొచ్చేసిన గైస్ ఇంటికి దగ్గరికి. సో లెట్స్ గో టు ద హౌస్. ఇంకా రూమ్ పోయినాక మాట్లాడదాం. సో సినిమా అయితే ఓకే యావరేజ్ చెప్పాడు కదా. సో కార్తీక రోలు ఎందుకుందా అనుకున్నా కానీ ప్రైస్ రీజన్ ఉంది. నెక్స్ట్ పార్ట్కి అయినా వెళ్ళాలని. సో ఇంకా లిఫ్ట్ కోసం వెయిట్ చేద్దాం. లిఫ్ట్ వచ్చేసింది. ఇంక ఎక్కి పోదాం గైస్. సో లేట్ అయ్యేందుకు తొందరగా పోదాం. 12:30 అయింది గైస్ బాబా. ఇప్పుడు 12:30 అయింది. సో ఇంకా లిఫ్ట్ పోదాం పైకి. సో వచ్చేసినాక ఇంటికి రూమ్ పోయినాక మారుదాం. సో రూమ్ పోయినాక ఇక పోస్టర్ అన్నీ చెప్తారు వ్యూస్. సో ఇంకా పోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద హౌస్. సో ఓకే మెల్లగా. సో చూడండి వెదర్ మారిపోయింది. పొద్దున ఎట్టుండేది ఇప్పుడు చూడండి బ్లూ ఉంది, పొద్దున వైట్ ఉంది. సన్నీ బా ఎండ బలం పుడుతుంది, చలి కూడా పడుతుంది కదా రాత్రి పూట. సో ఇక పోదాం లోపలికి. సో డోంట్ లేట్. సో లెట్స్ గెట్ ఇన్ ద హౌస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఐఫోన్ ఎంజీ వ్లాగ్స్. సో 2 weeks అయిందా పెట్టి వీడియో. సో ఐఎమ్ సారీ గైస్. సో నచ్చుకుంటూ వచ్చిన మనీ సేవింగ్ మనం, ఎందుకంటే మిడిల్ క్లాస్ యూట్యూబర్ మేము. సో సారీ గైస్, బిగ్ బాస్ వీడియోస్ రావట్లేవు అనుకుంటారు. వస్తుంది రియాక్షన్ మెమీస్ ఒక డిసెంబర్ 1 weekలో వస్తుంది. డిసెంబర్ 1st week అట్లా వస్తుంది. సారీ గైస్, నాకు వచ్చే ఇప్పుడు పని ఉంది. ఇదికే ఈ నెల కూడా చేద్దాం అనుకున్నా
కానీ ఇక నాకు వర్క్ ఉంది చేయలేదు గైస్, సారీ గైస్. సో అలాగే మనోజ్ బాయ్ గేమర్ ఛానల్ కూడా గేమింగ్ ఛానల్లో గేమింగ్ వీడియో పెడతా ఉన్నాను. అది కొంచెం ఎడిట్ చేస్తున్నాను, కొంచెం లాంగ్ ఉంది. సో ఎడిట్ చేయాలి, ఎడిట్ చేసి ఒక డిసెంబర్ ఫస్ట్ వీక్ అవుతుంది, ఒక 2 weeks నెక్స్ట్ వీక్ కూడా అవుతుంది. అందుకే డిసెంబర్ ఫస్ట్ వీక్ అలా పెడతా మనోజ్ బాయ్ గేమర్ ఛానల్లో. దాని దాని లింక్ కింద డిస్క్రిప్షన్ పెడతా, చూడండి. సో పక్కన చూసారా సూర్య గారు, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. మన తెలుగు చూసిన సినిమా. సో నాకు కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అయింది. ఇక ఇది మన టైం లైన్ ఉందిగా, ప్రజెంట్ టైం లైన్ కొంచెం లాగ్ చేసారు. అలాగే పాస్ట్ టైం లైన్ కూడా కొంచెం ల్యాగ్ చేసినట్టు ఉంది 2. సో ఫస్ట్ హాఫ్ కొంచెం ఎక్కువ మెల్లగా పోతుంది. సో ఇంటర్వెల్ మొత్తం బాగుంది. ఇంటర్వెల్ తర్వాత ఇంకా ఫైట్స్ అండి బాగుంటాయి. లాస్ట్లో చెప్పాను కదా ఫస్ట్ స్టార్టింగ్ వీడియో, కార్తీక్ గారు ఉంటారు. సో అది సెన్సార్ బోర్డు, సారీ గైస్. సో ఐఎమ్ రియల్ సారీ. సో కార్తీక్ గారు ఉంటాను, అది అందరూ తెలుసు కార్తీక్ గారు ఉంటాను. సో ఆయన ఎంట్రీ కోసం నేను సినిమా పోయినా, అంటే సూర్య గారి కోసం పోయినా. కానీ సినిమా మొత్తం బాగుంది. శివ గారు నాసి అన్ని సినిమా చూసుకుంటే విశ్వాసము, ఇంకా వివేకము, ఇంకా ఏమేమో ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి. ఇది అది బదలేం ఉంది కదా, ఇది అజిత్ గారు ఇంకా ఒకరు ఉంటారు. ఆ మూవీ వి సిరీస్ బాగా చేశారు, అజిత్ గారితో వి సిరీస్ బాగా చేశారు. ఇంకోటి దరువు, ఇవన్నీ దరువు సినిమా బాగుంటుంది, శౌర్యం బాగుంటుంది. బాబ్బా శౌర్యం దరువు 2 బాగుంటాయి. కానీ ఎందుకు ఫ్లాప్ ఏమో అర్థం కాలే. సో ఇది కూడా ఫ్లాప్ అయింది, కానీ ఇది కొంచెం వెరైటీగా పోయింది. స్టోరీ కొంచెం పూర్ రాసుకున్నారంట అనుకుంటున్నాను అనేసి. ఎందుకంటే డైలాగ్స్ మాత్రం అట్ట ఉన్నాయి. సో ఎలివేషన్స్ మొత్తం బాగుంటాయి. సూర్య గారికి ఎలివేషను ప్రజెంట్ టైంలో అయిన సూర్య గారికి ఎలివేషన్ అంతగా నాకు నచ్చలే. కానీ ఫ్లాష్ బ్యాక్ టైంలో సూర్య ఉంటారు, కంగు ఆయన ఎలివేషన్ ఉంటుంది, గాయఫ్ ఉంటుంది. సో సినిమా అయితే నేను 5కి 3.5 ఇస్తాను. మిగతా 1.5 అంటే ఇంకా నేనేం చేయలేం. ఎందుకంటే డిఎస్పి గారు అదే సౌండ్ చూసుకోటారు. మన డిఎస్పి గారు కూడా అన్నం తెలియదేమో, సేమ్ మన తమనం లాగా. సారీ గైస్, ఎవరన్నా డిఎస్పి ఫ్యాన్స్ ఉంటే సారీ, ఐఎమ్ వెరీ హట్. నేను చాలా హట్ అయినా, సాడ్ అయినా. సాంగు బాగుంది, ధీరా ఇంకోటి కగువా అది 2 బాగుంది. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా అదే రిపీట్గా వేసినట్టున్నారు నాసి. సో ఇదే రిపీట్ కాకూడదు. రేపు పుష్ప 1 week ఉంది. పుష్ప కరెక్ట్గా చూస్తే 1 weekలో మళ్ళీ పుష్ప 2 వస్తుంది. ట్విట్టర్ చూద్దాం ఎటు కొట్టిటారో బ్యాక్గ్రౌండ్. సో డోంట్ మిస్ మై వీడియో. పుష్ప 2 నేను ప్లాన్ చేస్తున్నా 12 AM పోతా. సో మార్నింగ్ పెడతా, మార్నింగ్ 5-6 కట్ట వీడియో పెట్టేస్తా, చూసేయండి. 12 AM పోతా. సో షార్ట్ వీడియో పెడతాను. సో డోంట్ మిస్ ఇట్ మై వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే. సో ఇంతే గైస్, కంగువా సినిమా ఓకే యావరేజ్, జస్ట్ యావరేజ్, నాట్ ఇన్ ద హైలీ ఇన్ఫేరబుల్, నాట్ స్లోలీ ఫిల్పబుల్. సో జస్ట్ యావరేజ్. ఓకేనా, సినిమా బాగుంది, ఓకే చూడొచ్చు. ఓటీటీలో చూడొచ్చు, కానీ థియేటర్లో చూడలేము గైస్. మనము థియేటర్లో స్కిప్ చేయలేము కదా. ఓటీటీలో కొన్ని సీన్స్ స్కిప్ చేయొచ్చు. సో ఓటీటీలో చూడండి వచ్చినాక. బెటర్ మీ థియేటర్ చూస్తే కింద 50 రూపీస్ 100 రూపీస్ బుక్ చేసుకోండి. అంతేగాని 175 200 పెడితే మీ ఇష్టం, డబ్బులు మీకు బొక్క. నేను 50 రూపీస్ పెట్టుకున్నాను, ఎందుకంటే నాకు అదే అలవాటు. మెడికల్స్ యూట్యూబర్ అండి, అందుకే నాకు 200 రూపీస్ లేదు కూర్చోనికి అక్కడ. సో ఇక నేను 50 రూపీస్ పెట్టుకున్నా. సో గైస్, సో సినిమా అయితే బాగుంది, యావరేజ్. ఓకే, చూడండి. వీకెండ్ 2 మూవీస్. మట్కా కూడా వచ్చింది. మట్కా నేను పోదాం లేదా అనుకుంటా గైస్. ఏదో నేను చూడాలనుకుంటా, రేపు చూస్తా గైస్. ఏం పని ఉన్నాయి నాకు, చూడలేదు. ఆ వీడియో రాదనుకుంటా మోస్ట్లీ, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. సో ఈ వీడియో ఒకటే చూడండి ఈ వీక్. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ ధన్యవాదాలు ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ అండ్ seeing my videos. Don't forget to share my videos and channel to your family members. Please like and subscribe. See you in next video.